హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే భారీ శుభవార్త అనేసి చెప్పుకోవచ్చు. మన కేసీఆర్ హయాంలో చూసుకున్నట్టయితే మనకి 4-5 రకాల వంట వస్తువులు అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా అదే కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలనలో కూడా అవే 5 రకాల వస్తువులు బియ్యంతో పాటు ఇస్తామనేసి కూడా చెప్తున్నారు. ఆ మొదటి విడత భాగంగా ఎవరెవరికి ఇస్తారు, అసలు ఎప్పటి నుంచి ఇస్తారు అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీ సేవ ఆన్లైన్ సిఎస్సి గురించి అయితే మన ఛానల్లో చేసి పెట్టడం జరుగుతుంది. మీకు 100% ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీరు అక్కడి నుంచి పొందొచ్చు. మనం ఇక్కడ చూసుకోవచ్చు, మీరు కారం ప్యాకెట్, పసుపు ప్యాకెట్, సబ్బులు, మనకి బియ్యంతో పాటు గోధుమ పిండి, చక్కెర, ఉప్పు, రవ్వ, వీటితో పాటు ఈ విధంగా అయితే మనకి కేసీఆర్ హయాంలో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో కూడా ఈ మొదటి విడతలో భాగంగా మేజర్ సిటీస్, మేజర్ మండలాలు, అందులో ఉన్న గ్రామీణ ప్రాంతాల వారికి అందజేస్తామనేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మీటింగ్ పూర్వకంగా అయితే చెప్పడం అయితే జరిగింది. కూడా ఈ అనేది కార్యక్రమం అయితే మళ్ళీ పంచిపెట్టడం అయితే జరుగుతుందనేసి చూసుకోవచ్చు. ఇక్కడ బియ్యం ఒకటి, నెక్స్ట్ కందిపప్పు, చక్కెర, నూనె, గోధుమలు లేదా గోధుమ పిండి, ఈ 2 విధాలుగా అయితే మనకి ఏదో ఒకటి అయితే 5 రకాల సామాన్లు అనేది కూడా ఏప్రిల్ నుంచి అయితే మనకు పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. ఇవనేది కూడా రేషన్ కార్డు కేవైసీ చేసుకున్న వారు, ఆధార్ కార్డు లింక్ చేసుకున్న వారు, ఇవనేది మనం వెరిఫికేషన్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డు వచ్చిన వారు, మీరు ఇప్పుడు గతంలో రేషన్ కార్డులు ఉన్న వారికి కూడా అర్హులు అనేసి చూసుకోవచ్చు. ఇదైతే తెలంగాణ సంబంధించిన న్యూస్ అండి. ఈ ఆర్టికల్ వచ్చేసి నేనైతే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, దీన్ని లింక్ అనేది మీరు క్లిక్ చేసుకొని ఈ ఫుల్ వీడియో అయితే మీరు చూస్తే, ఆ ఆర్టికల్ అయితే చూస్తే మీకు అనేది కూడా అందులో అయితే ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేసి కూడా మీరైతే చూసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించింది కూడా ఇక్కడ నుంచి అనేది మీరు గతంలో అప్లికేషన్ చేసుకున్న వారు ఇంకా కొంతమంది అప్రూవర్ కాలేదనేసి కూడా నాకైతే మెసేజ్లు రావడం జరుగుతుంది. ఈ లింక్ అనేది ఎఫ్ఎస్సి అని గూగుల్లో టైప్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని ఉంటుంది చూడండి. ఈ ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ హోమ్ పేజ్ అనేది ఉంటుంది. హోమ్ పేజ్ క్లిక్ చేసుకొని లాగిన్ పేజ్ క్లిక్ చేయండి. మళ్ళీ మొదటి పేజ్కి అనేది మీరు రావడం జరుగుతుంది. మళ్ళీ ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది పెట్టుకుంటే మీకు ఈ విధంగా అయితే కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అనేది ఉంటుంది, లేదా స్టేటస్ ఫర్ రిజెక్ట్ రేషన్ కార్డ్ సెర్చ్ అనేది ఉంటుంది. ఈ రెండిట్లో మీరు ఏది క్లిక్ చేసుకున్నా కానీ ఇక్కడికి అనేది రావడం జరుగుతుంది. మీరు రేషన్ కార్డు నెంబర్ ఉంటుందేమో ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు దేనివల్ల రేషన్ కార్డు డిలీట్ అయింది అనేది ఇక్కడ రీజన్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ సేవలు కానీ ప్రజాపాలన కానీ అప్లికేషన్ చేసుకున్న వారైతేనేమో ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర మీ సేవ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ అయినా ఇక్కడ అనేది కూడా మీరైతే ఎంటర్ చేసుకొని సర్చ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్రూవర్ వచ్చిందా, పెండింగ్ వచ్చిందా, నెక్స్ట్ పెండింగ్ స్టేటస్లో ఉందా అనేసి కూడా మీరు ఇక్కడ నుంచి అనేది కూడా చూసుకోవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.